ఇరాన్ అధ్యక్షుడు ఎబ్రహీం రైజీ నిన్న సాయంత్రం అంటే ఒక అటు ఇటుగా 14-15 గంటల క్రితం ఆయన హెలికాప్టర్ క్రాష్ అయినట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ అది ఎక్కడ క్రాష్ అయింది అనేది ఎక్కడ తెలియల. డ్రోన్లు వేశారు, హెలికాప్టర్లో తిరిగారు, వీళ్ళు మిగతా వెహికల్స్ లో తిరిగారు, జీప్స్ లో. ఎక్కడ కనపడలా అసలు అది. ఒక చోట క్రాష్ అయింది అనేటువంటి లొకేషన్ కనిపిస్తోంది, కానీ వీళ్ళకి ఎగ్జాక్ట్ గా ఎక్కడ అది కుప్పకూలింది, అసలు అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇప్పటికి ఈ క్షణానికి నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంకా స్పాట్ కి వెళ్ళలేకపోయారు. అంటే ఒక క్లిఫ్ దగ్గర, అది ఒక క్లిఫ్, మౌంటైన్ క్లిఫ్స్ ఉంటాయి కదా, ఆ క్లిఫ్స్ కి మధ్యలో ఇరుక్కుపోయి కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్. దీని వెనక భారీ కుట్ర ఉంది. ఇరాన్ యొక్క అధ్యక్షుడిని చంపడానికి భారీ కుట్ర చేశారు. అంటే కుట్ర ఎవరు? బయట వాళ్ళ, అంటే వేరే దేశం వాళ్ళ, లేకపోతే అతని స్థానంలోకి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళు చేశారా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా దీని వెనుక కుట్ర ఉంది. ఈ హెలికాప్టర్ ఎక్కే ముందు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీనికి ఆ, ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయని పైలట్ కి, అట్లాగే ఇరాన్ అధ్యక్షుడికి కూడా వీళ్ళు సజెస్ట్ చేసిన కొంచెం దూరమే కదా, వెళ్ళిపోతాంలే అనేసి వాళ్ళు ఎక్కేశారు అనే ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే అసలు హెలికాప్టర్ అనేది ఎందువల్ల ఎక్కువ క్రాషెస్ గురవుతుంటుందంటే, ఏరోప్లేన్ ఉందనుకోండి, అది ఎక్కువ స్పేస్ తీసుకుని టేక్ ఆఫ్ అయ్యి క్లౌడ్స్ పై వరకు వెళ్ళి ప్రయాణం చేసి మళ్ళీ క్లౌడ్స్ కిందకు వచ్చి ఎక్కువ దూరం తీసుకుని మీకు ల్యాండ్ అవుతుంది. హెలికాప్టర్ అట్లా కాదు కదా, అది ఫ్యాన్ మోడల్లో తిరిగేటప్పటికి చాలా జాగ్రత్తగా, మీకు ఒక ఏరోప్లేన్ అయినా కాస్త కొత్తగా నేర్చుకున్న ఏరో పైలట్కి ఇస్తారేమో కానీ హెలికాప్టర్ని ఎక్స్పీరియన్స్ లేని వాడికి ఎవరు ఇచ్చిన ఎక్కడానికి వెనకాల వణికిపోతారు, అసలు భయపడిపోతారు. ఎక్కడానికి అసలు ఇష్టపడరు ఎవరు. బా ఆ కొత్తగా నేర్చుకున్నాడైతే వాడు ట్రైనింగ్ ఇంతవరకే. ఎందుకంటే ట్రైనర్ కూడా, ఐ మీన్ ట్రైనర్ కూడా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మధ్య కార్లు నేర్పించే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, బ్రేకులు, యాక్సిలేటర్, అట్లాగే వీళ్ళకి ఉంటుంది కదా, అట్లాగా హెలికాప్టర్లో ఎట్లా నేర్పిస్తారు ట్రైనర్స్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తప్ప, అందుకే మీరు చూస్తే పైలట్స్ అవడానికి ఇష్టపడతారు కానీ హెలికాప్టర్ సైడ్ ఎవరు వెళ్ళరు. అంటే చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ ఉంటాయి. హెలికాప్టర్ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ జాబ్. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే మీకు క్లౌడ్స్ పైన వెళ్ళేటప్పుడు మీకు విండ్ యొక్క ప్రభావం లిమిటెడ్ గా ఉంటుంది. విండ్ యొక్క ప్రభావం అంత భారీ ఏరోప్లేన్ ని కదపడం కానీ, అంటే డిస్టెన్స్ కి ఇట్లా మూవ్ చేసే పరిస్థితి కానీ తక్కువ ఉంటుంది. బట్ వేరాజ్ మీకు క్లౌడ్స్ కింద తక్కువ హైట్ లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ ని విండ్ చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడైతే ఫ్యాన్స్ కి గనక విండ్ ప్రభావం గట్టిగా తగిలిందో, హెలికాప్టర్ రకరకాల ఇబ్బందుల వల్ల ఇంజిన్ ఫెయిల్ అవుతుంది, మాల్ ఫంక్షన్ అవుతుంది. పైలట్, ఇందా చెప్పిన పైలట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, పైలట్ దాన్ని ఒకే పాత్, ఒక ఎయిర్వే పాత్ ఉంటుంది, ఆ ఎయిర్వే పాత్ లో మాత్రమే దాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అది తేడా వచ్చిందా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఎక్కువ మీకు హెలికాప్టర్ క్రాషెస్ ఉంటాయి ఏరోప్లేన్ క్రాషెస్ కంటే కూడా. అంటే నెంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ ఇప్పటి వరకు ఎగిరినవి మీరు చూసుకుంటే వర్సెస్ నెంబర్ ఆఫ్ ఏరోప్లేన్స్ ఇప్పటి వరకు ఆ, ఆ, సృష్టించబడ్డాక ఎగిరినవి చూసుకుంటే స్టాట్స్. సో అది హెలికాప్టర్స్ ఉండేటువంటి రీజన్. అయితే ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే ఎందుకు దేశం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు, కుట్ర అని ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకంటే ఇతను ఒక బుచ్చర్ కింద మాట్లాడతారు వీళ్ళు. అంటే ఒక మాంసం కొట్టే వ్యక్తి కింద, అంటే అత్యంత తీవ్రమైన హింసాత్మకమైన మెంటాలిటీ ఉన్నటువంటి ఒక అధ్యక్షుడి కింద. ఎందుకంటే ఈరోజు ఇరాన్ లో ఉండేటువంటి జుడిషియల్ సిస్టమ్, వాళ్ళు చెప్పేది ఇరాన్ రిపబ్లిక్ అని చెప్పుకుంటారు. అది బొంద రిపబ్లిక్. ఆ దేశం అంతా కూడా ఏ చిన్న తప్పు చేసినా ప్రతిదానికి చావు, పెనాల్టీ ఆఫ్ డెత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అవతల కొన్ని కొన్ని దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ అనండి, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ అనండి, ఇవన్నీ కూడా చావు అనేది సొల్యూషన్ కాదు. సమస్య యొక్క రూట్ కాజ్ ని కనుక్కొని మనం దాని సొల్యూషన్ తీసుకురావాలి తప్ప, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, అది మర్డర్ అయినా, రేప్ అయినా చంపుకుంటూ వెళ్ళిపోవటం కాదు అనేసి చెప్తుంటే, వాళ్ళు తీవ్రమైనటువంటి శిక్షలు, భయం అనేది అంటే భయం ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ తప్ప భయమే అల్టిమేట్ ఫ్యాక్టర్ కాదు. సో పెనాల్టీ ఆఫ్ డెత్ ఒకటి పెట్టేసి వాళ్ళకి అంటే తప్పు చేసిన వాళ్ళతో పాటు జుడిషియరీని తప్పుగా ఉపయోగించుకుని వాళ్ళకి చంపాలనుకున్న వాళ్ళందరినీ కూడా ఆ వైపు తోసేసి చంపేయడం. అట్లా కొన్ని వేల మంది ఖైదీల్ని రీసెంట్ ఇయర్స్ లో హాల్లోస్ అనేసి ఉంటాయి, అందులో పడేసి వాళ్ళని చంపేయడం అనేటువంటి దారుణమైన పద్ధతులు, దారుణమైనటువంటి దారుణం కాదు కాదు, ఒక ఉగ్రవాద కైండ్ ఆఫ్ ప్రవర్తిస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఇక్కడ. దీనికి ఆద్యుడు ఇతను
ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి రైజీ. సో, అందువల్ల ఇతను చనిపోవడం వల్ల, ఇతని వల్ల చనిపోయిన ఖైదీల కుటుంబాల నుండి, అన్యాయంగా చనిపోయిన కుటుంబాల నుండి ఇప్పుడు నిజంగానే మర్డర్ చేసి చంపేశారు అతన్ని. నిజంగానే మర్డర్ చేశాడు. అతన్ని డెత్ పెనల్టీ ఏసి చంపేశారు. ఎందుకు ఊరుకుంటది ఆ ఫ్యామిలీ సంతోషంగా అవును మా వోడిని న్యాయంగానే చంపారని ఒప్పుకోరు గదా! వాళ్ళు సహా. వాళ్ళందరూ ఇట్లా ఎన్నో వేల మంది ఈరోజు రోడ్ల మీదకొచ్చి మీకు వీడియోలు, డాన్సులు చేస్తూ వీడియోలు. చచ్చిపోయాడు ఈ దుర్మార్గుడు అంటూ ఆకాశంలోకి వీడు చూపించి, ఇదిగో అక్కడున్నాడు, వెళ్ళిపోయాడు వీడు ఆకాశంలోకి, మా మా జోలికి ఇక రాడు, ఈ దుర్మార్గుడు నశించాడు అనేసి. అంటే ఇది చూసిన తర్వాతైనా మళ్ళీ అధ్యక్షుడుగా ఎదగాలనుకునే వాళ్ళు, ఆ ప్లేస్‌లోకి రావాలనుకునే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎంత దారుణంగా ఒక వ్యక్తి చావుని ఇష్టపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్డు మీద కొంచెం క్రాకర్స్ పేలుస్తున్నారు, టపాకాయలు పేలుస్తున్నారు వాళ్ళు. ఇది చూసైనా మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని ఏంటంటే, దీని వెనక ఈ ఫ్యామిలీస్‌లో ఈ ఇప్పుడు ఒక వ్యక్తి నా 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 అన్నయ్యో, నా తమ్ముడో ఉన్నాడు. అతను చాలా అన్యాయంగా చంపేశారు. సో, నా మైండ్ అంతా అదే ఉంటది. నెక్స్ట్ 20 ఇయర్స్ ఎట్లాగైనా దీని వెనక ఉన్న వాళ్ళని చంపాలి అని. సో, ఆహ్, ఆ మైండ్ నన్ను ఒక అధ్యక్షుడిని చంపే వరకైనా తీసుకెళ్ళొచ్చు. అన్యాయం యొక్క రిజల్ట్ మీకు ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే దాని రిజల్ట్ వాడు నోరు మూసుకొని ఉంటాడో అనుకోలేం. 100లో మూసుకోవచ్చు ఒక 70, 80 మంది. మిగతా 20 మంది రగిలిపోతుంటారు. 20 మందిలో ఇద్దరో, ముగ్గురో రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో, ఇదే అతని చావుకి కారణమైంది. హెలికాప్టర్‌కి సంబంధించినటువంటి అంశాలు. పైగా వెళ్ళే ముందు కూడా టెక్నికల్ ఇష్యూస్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అయినా గాని వీళ్ళు రెక్లెస్‌గా వెళ్లారు. దీని వెనక ఏదో కుట్రుందని నమ్ముతున్నారు. మొత్తానికి ఒక అధ్యక్షుడు చనిపోతే రోడ్డు మీదకొచ్చి ఇంతమంది సంబరాలు చేసుకోవడం అనేది చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది ప్రపంచానికి. ఎందువల్ల ఇది జరిగిందనేది వీడియో చేద్దాం అనుకున్నాను.